ఇది నన్యాల ఎలిఫెంట్ క్యాంప్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం కుంకి ఏనుగులపైన చర్చ నడుస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకకి వెళ్ళడం, అక్కడ సీఎంని కలవడంతో పాటు అక్కడ కర్ణాటక అటవీ శాఖ మంత్రిని తమకి ఆంధ్రప్రదేశ్కి కొన్ని కుంకి ఏనుగులను ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడంతో అసలు ఏంటి కుంకి ఏనుగులు, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నడుస్తుంది. అసలు కుంకి ఏనుగులు అంటే ఏంటి, కుంకి ఏనుగుల ప్రత్యేకత ఏంటి, ఇవాళ ఆర్టీవీ క్లియర్గా మీకు తెలియజెప్పేటువంటి కుంకి ఏనుగుల యొక్క ప్రత్యేకతను పూర్తిగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం నేను ఏదైతే కుప్పం నియోజకవర్గం అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో ఉన్నటువంటి ఏదైతే నన్యాల ఎలిఫెంట్ క్యాంప్ వద్ద ఉన్నాను. ఇక్కడ నాకు కనిపిస్తున్న నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి 2 ఎలిఫెంట్స్ కుంకి ఎలిఫెంట్స్ అంటారు. అంటే ఎందుకు ఈ కుంకి ఎలిఫెంట్స్ అని దీనికి నామకరణం చేశారు అంటే, సాధారణంగా ఈ చిత్తూరు జిల్లా అదేవిధంగా మన్యం జిల్లాల్లో అడవి ఏనుగులు పంట పొలాలపైన నాశనం చేయడం, అదేవిధంగా మనుషులపైన దాడులు చేసి హతమార్చడం లాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలోనే ఆ భీకరమైనటువంటి అటవీ ఏనుగులను నుంచి పంట పొలాన్ని రక్షించడం కోసం, రైతాంగాన్ని రక్షించడం కోసం ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఆధారంగా, అంటే ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఈ 2 కూడా వీటినే ట్రైన్డ్ ఎలిఫెంట్స్నే కుంకి ఏనుగులు అని పిలుస్తారు. వీటి సహాయంతో ఆ అటవీ ఏనుగులను తిరిగి అరణ్యంలోకి పంపించేటువంటి ప్రయత్నం కావచ్చు, అదేవిధంగా అటవీ ఏనుగులు ఎప్పుడైనా గాయాల పాలైతే వాటికి సాయాన్ని అందించడానికి కావచ్చు వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేవలం 2 కుంకి ఏనుగులు ఉన్నాయి. ఈ రెండింటిని కేవలం చిత్తూరు జిల్లాకే పరిమితం చేసి ఇక్కడ ఉన్నటువంటి అటవీ ఏనుగుల నుంచి పంటను రక్షించేటువంటి ప్రయత్నం చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉండేటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అటవీ శాఖ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటి సంఖ్య కేవలం 2 కావడం, చిత్తూరు జిల్లా పరిధి ఎక్కువగా ఉండడం, తమిళనాడు వ్యాప్తంగా ఉండేటువంటి ఇటు కర్ణాటక నుంచి వస్తున్నటువంటి అటవీ ఏనుగులను నివారించడానికి వీటి 2 సంఖ్య సరిపోకపోవడంతో నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి దాదాపు 100కి పైగా కుంకి ఏనుగులు వాళ్ళ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని తెలుసుకున్న వెంటనే కూడా ఆయనే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 8 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు, దానికి సంబంధించి రానున్నటువంటి 12వ తేదీన ఎంఓయూ కూడా చేసుకున్నట్లు కూడా అక్కడ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కూడా మీడియాకు వెల్లడించినటువంటి పరిస్థితి. సో తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు అటవీ జంతువులు రక్షించడమే కాకుండా పంట పొలాలను కూడా రక్షించడం తన బాధ్యత అంటూ కూడా అక్కడికి వెళ్ళి మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ని అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. సో రానున్నటువంటి 8 కుంకి ఏనుగులతో కలిపితే ఇక ఆంధ్రప్రదేశ్లో 10 కుంకి ఏనుగుల సాయంతో అటవీ ఏనుగుల నుంచి పంట పొలాలను రక్షించడమే కాకుండా రైతాంగాన్ని రక్షించడం, అదేవిధంగా అడవి నుంచి గాయాల పాలైనటువంటి ఏనుగులను సంరక్షించేటువంటి బాధ్యతని పూర్తిగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అటవీ శాఖ కాకుండా ఇటు మన్యం జిల్లాకు కూడా కొన్ని ఏనుగులను ట్రాన్స్ఫర్ చేయనున్నట్లుగా కూడా అటవీ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తున్నారు కదా, వీటినే కుంకి ఏనుగులు అంటారు. వీటి ప్రత్యేకత ఏంటి, అసలు వీటిని ఏ విధంగా ట్రైన్ చేశారు, అండ్ ఇవి అడవి ఏనుగుల నుంచి ఏ విధంగా వాటిని తిరిగి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తాయి, అదేవిధంగా గాయపడినటువంటి ఏనుగులకి ఎలాంటి సహాయాన్ని అందిస్తాయి, పంట పొలాలని నాశనం చేయటువంటి ఏనుగుల్ని ఏ విధంగా ఎదుర్కొనేటువంటి సమయాల్లో వీటికి ఏ విధంగా గాయాలైతే వీటి పరిస్థితి ఏంటి, అదేవిధంగా వీటి సంరక్షణ ఏంటి, వీటి ఆహార బాధ్యతలు ఏంటి, మరిన్ని వివరాలను ఇక్కడ ఉండేటువంటి ఫారెస్ట్ అధికారులను కూడా అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ కుంకి ఏనుగులు 2టిని కూడా ట్రైన్ చేస్తున్నటువంటి ట్రైనర్స్ కూడా మనతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అసలు వాటి దినచర్య ఏ విధంగా ఉండబోతుంది, కుంకి ఏనుగులకు సంబంధించి వాళ్ళని మావటిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం కుంకి ఏనుగుల ఒక ప్రత్యేకత అయితే మాత్రం నేను మీకు వివరించాను. యాక్చువల్గా ఈ కుంకి వర్డ్ అనేది పార్షియన్ లాంగ్వేజ్ నుంచి తీసుకొనబడింది. కుమాన్ అనేటువంటి ఒక పార్షియన్ పదం నుంచి కూడా తీసుకోబడింది. కుమాన్ అంటే పార్షియన్లో సాయం అని అర్థం. సో ఆ కుమాన్ వర్డ్ని కాస్త కుంకిగా మార్చి ఈ ఏనుగులకి కుంకి ఏనుగులుగా పిలవడం జరుగుతుంది. సో దీనిపైన మరింత వివరాలను మావిడితో కావచ్చు, అటవీ శాఖ అధికారులతో కావచ్చు అందించేటువంటి ప్రయత్నం నేను ఇప్పుడు మీకు చేయబోతున్నాను. ఈ కుంకి ఏనుగుల్ని ఏ విధంగా ట్రైన్ చేశారు, అండ్ ట్రైన్ చేసినటువంటి ఈ కుంకి ఏనుగులు ఏ విధంగా అటవీ ఏనుగులతో పోరాటం చేయబోతున్నాయి, అండ్ ఈ 2 కుంకి ఏనుగులు ఎంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలను అందిస్తున్నాయి, పూర్తి వివరాలను మనతో తెలియజేయడానికి
ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించి ఇక్కడ నంద్యాల ఫారెస్ట్కి సంబంధించినటువంటి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధనంజయ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, కుంకి ఏనుగులు 2 ఉన్నాయని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మందికే తెలుసు. వీటి ప్రత్యేకతని ఆర్టీవీ ప్రేక్షకులకు అందించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఈ కుంకి ఏనుగుల్ని ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది? ఎన్ని ఏళ్ళుగా ఇవి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకి సేవకులు అందిస్తున్నాయి? ఇది 2006లో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద స్టార్ట్ చేసినాము. అప్పుడున్న సీఎం గారు, మన ఇప్పుడుండే సీఎం గారు అది స్టార్ట్ చేశారు. ఇక్కడ మన దగ్గర 2 ఏనుగులు ఉన్నాయి. జయంతి, వినాయక. జయంతి వయసు సుమారు 50 సంవత్సరాలు, వినాయక వయసు వచ్చి 50 సంవత్సరాలు, జయంతి వయసు వచ్చి 45 ఇయర్స్ ఉంటుంది. ఇది మామూలుగా 10 o'clock ఏం చేస్తామంటే నేచురల్ అడవిలోకి పంపిస్తూ ఉంటాము. అది నేచురల్ ఫుడ్ ఏదైతే తింటుందో అది తీసుకొని వచ్చినాక సాయంకాలం 4 గంటలకు అట్లా మళ్ళీ మన క్యాంపస్ లెక్క వస్తుంది. అప్పుడు రాగి బాల్స్, మినరల్ అది మిక్స్ చేసి దానికి ఆహారంగా పెడతాము. వారానికి 2 సార్లు ఫ్రూట్స్, దానికి కావాల్సినటువంటి ఈ కాలీఫ్లవరు ఇవన్నీ కూడా మేము తెప్పించి దానికి ఆహారంగా పెడతా ఉంటాం. ఈ 2 ఏనుగుల్ని ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది సార్? అంటే ట్రైనింగ్ మనమే ఇచ్చామా, లేకపోతే ఆల్రెడీ ట్రైన్డ్ ఏనుగుల్ని తీసుకొచ్చామా? అది తిరుమల నుంచి ఒక ఏనుగు పట్టారండి. ఇంకొకటి కూడా ఇక్కడ మన చిత్తూరు దగ్గర గుడిపాల మండలంలో ఒకటి పెట్టాం. ఏది వినాయకుని గుడిపాల మండలంలో పెట్టినాము. ఈ జయంతి వచ్చి తిరుమల నుంచి పట్టి ఆ 2 ఏనుగులు మన క్యాంపస్లోకి తీసుకురావడమైంది. సో ఎన్నేళ్ల పాటు దానికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్? సుమారు ఒక 6 నెలల పాటు దానికి ట్రైనింగ్ ఇచ్చి మనం ఈ షెడ్ ఇవన్నీ ఏర్పాటు చేసి 2006 నుంచి ఇవి ఇక్కడే ఉంటున్నాయి. సో 2006 నుంచి అటవీ ఏనుగులను తరిమి కొట్టేటువంటి ప్రయత్నం ఇవి చేస్తూ ఉంటాయి. సో వీటికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా లేదా వీటి గాయాల పాలైనా అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మేము అక్కడ జూ పార్క్ నుంచి డాక్టర్ గారిని రప్పిస్తాము. ఆయన సలహా మేరకి మేము దీనికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో ఆ మందులు, ఆ ఇంజక్షన్లు వేసి దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవి చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు అటవీ శాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్నే కర్ణాటకకు వెళ్ళి మరిన్ని ఏనుగుల్ని 8 కుంకి ఏనుగుల్ని ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాటిని ఇక్కడ తీసుకొని వస్తే వాటి ఫెసిలిటీస్కి దానికి ఏదైనా ఇక్కడ రిసోర్సెస్ పెంచేటువంటి అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. సరే, ఇక్కడైతే 3 కుంకీస్కి అయితే పెట్టాము. ప్రస్తుతానికి 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకటైతే రెడీగా అవైలబిలిటీలో పెట్టుకోవచ్చు. కొన్ని ఏనుగులు పలమనేరు రేంజ్లో పెట్టుకోవాలని ఉంది ప్రపోజల్. మాకైతే క్లియర్గా ఇక్కడ ఎన్ని పెడతారనేది మాకైతే క్లారిటీ రాలే. సో 8 ఏనుగులని ఇక్కడ ఎన్ని పెడతారు, అక్కడ ఎన్ని పెడతారు అనేది కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 2 ఏనుగుల సహాయంతో ఎంతవరకు అటవీ ప్రాంతాన్ని అదేవిధంగా పంట పొలాలని రక్షిస్తున్నాం సార్? 2006 నుంచి ఏ నియోజకవర్గాలు, ఏ ఊర్ల నుంచి వచ్చేటువంటి ఏనుగులను ఎదుర్కొంటున్నాం సార్? ఎక్కువగా ఇక్కడ 10,000 హెక్టార్లకు పైన ఉండే ఈ అటవీ ప్రాంతంలో ఇక్కడ 2 సెక్షన్లు, రామకుప్పం అండ్ నెన్యాల సెక్షన్ సంబంధించి ఎక్కువగా ఈ పక్కన నెన్యాల సెక్షన్లో ఈ ముద్దనపల్లి బీటు, పందాలమడుగు బీటు, పందాలమడుగు బీటుకి ఆడ అడ్జాయినింగ్ వచ్చి ఆంబూరు, అక్కడ పలమనేరు రేంజ్ అడ్జాయినింగ్ వస్తుంది. ఎక్కువగా ఇవి ఈ కృష్ణగిరి కానీ ఇట్లా తమిళనాడు నుంచి వచ్చే ఏనుగులు మైగ్రేట్ అయ్యి ఆంబూరు రోడ్ క్రాస్ అయ్యి అట్లా పలమనేరు రేంజ్కి పోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆ పక్కన ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ పక్క కొంచెం తక్కువ, అంటే రామకోప సెక్షన్లో కొద్దిగా ఒక ప్యాచ్ టచ్ అయ్యి ఎక్కువసేపు నిలబడదు. సో నంద్యాల నుంచి అయితే ఎక్కువ ఇక్కడ నుంచి కొంచెం నిలబడి మళ్ళీ నుంచి అట్లా త్రోట్స్ ఇట్లా పలమనేరు రేంజ్ కల్లా పోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఎన్ని కిలోమీటర్ల మేర వీటి యొక్క ప్రభావం ఉంటుంది? అంటే అడవి ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల మేరకు, అంటే ఇటు పలమనేరు నియోజకవర్గం నుంచి కుప్పం నియోజకవర్గం 2 నియోజకవర్గాలు ఉంటుంది కాబట్టి అవి వచ్చి చొరబడ్డటువంటి సమయంలో వీటిని అక్కడికి తరలించేటువంటి సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు? జనరల్గా వాటిని కొంచెం ఈ క్రాకర్స్ పెట్టి మా ట్రాకర్స్ని పంపించి డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ లోపలనే మాకు వాళ్ళ ట్రాకర్స్కు వీలుపడలేదు, మాకు అది పోలేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మన దగ్గర నుండి కుంకేసిని మేము ఈ నుంచి తీసుకెళ్ళి వచ్చిన ఏనుగుని అడవి లేకపోవడానికి డ్రైవ్ చేస్తూ ఉంటాం సార్. సో
ఇంకా ఈ 2 ఏనుగులకు సంబంధించి ఇప్పటికి ఎన్ని సంఖ్యలో ఏనుగుల్ని అడవిలోకి తరిమికొట్టుంటాయి, అదేవిధంగా ఎన్ని ఏనుగుల్ని గాయాల పాడు నుంచి కూడా రక్షించుంటాయి? సుమారు ఒక్కొక్క బ్యాచ్ వచ్చి 6 నుంచి 12, 18 అట్లా వస్తూ ఉంటాయి. ఈ వచ్చే బ్యాచ్లకంతా కూడా మేము దాన్ని సురక్షితంగా మన ఏనుగులకు, అడవి ఏనుగులకు ఇబ్బంది లేకుండా, ఇట్లా ప్రజలకు నష్టం కాకుండా చూసే బాధ్యత మాది, మా అటవీ శాఖ ఉంది. కాబట్టి మేము ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు ట్రాకర్స్తో ఇట్లా మా మనుషులకు కానీ ఇట్లా ఏనుగులకు కానీ ఇబ్బంది లేకుండా చూస్తాం. అట్ ది సేమ్ టైం ఈ క్రాప్ డ్యామేజ్ కూడా ఎక్కువ కాకుండా మేము ట్రాకర్స్ సహాయంతో ముందుగానే అలర్ట్ అయ్యి మేము ఎక్కడైతే ఏనుగుల మూమెంట్ ఉందో అక్కడ మా ట్రాకర్స్ని పెట్టి మేము ఎక్కువ పంట నష్టం చేయకుండా మేము ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్ని సమయాల్లో రోడ్డు ప్రమాదం సంభవించి కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, పంట పొలాల్లో ఏర్పాటు చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఢీకొని కావచ్చు, అటవీ ఏనుగులు మృత్యువాత పడినటువంటి పరిసరాలను కూడా మనం అనేకం చూసాం. సో ఎన్ని మృత్యువాత పడి ఉంటాయి ఇప్పటిదాకా ఒక అంచనాగా? సో ఇక్కడైతే 1-2 ఏనుగులు పడినాయి. వేరే రేంజ్లో అయితే 2-3 అట్లా మృత్యువాత పడినాయి. ఇవి ఆ ట్రాన్స్ఫర్లు లో అంటే కింద ఉండడం వల్ల ఇవి ఒక్కొక్కసారి పంట పొలాలకు పోయినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళడము, దాన్ని టచ్ చేయడము అట్లా మృత్యువాత పడింది. సుమారుగా 5 నుంచి 7 ఏనుగుల వరకు మా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏనుగులు చనిపోయి ఉండొచ్చు. ఇక్కడైతే ఎక్కువ లేదు, కొన్ని వేరే రేంజ్లు అయితే జరిగినాయి. మేము వీలైన వరకు ఈ కుంకీస్ని పెట్టి అట్లా ఏనుగులు చనిపోకుండా మేము చర్యలు తీసుకుంటాము. సో రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద 2006 సంవత్సరం నుంచి కూడా ఈ 2 కుంకి ఏనుగులు ఏదైతే విఘ్నేష్ అదేవిధంగా జయంత్ 2 ఏనుగులు కూడా ఇక్కడ సేవలను అందిస్తున్నాయి. ఎంతో సక్సెస్ఫుల్గా అటవీ ఏనుగులను తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా పంట పొలాలను రక్షించడం, రైతాంగాన్ని రక్షించడంలో చురుగ్గా పాల్గొంటూ ఉంటాయి. దాదాపు 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఏనుగులు ఇంకా చాలా ఆరోగ్యంగా, ఇంకా ధీటుగా అడవి ఏనుగుల్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. రానున్నటువంటి 8 ఏనుగులను కూడా పలమనేరు రీజన్లో పెట్టుకోవడానికి కూడా తాముకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఇక్కడ మరో ఏనుగు ఉంచడానికి ప్రస్తుతం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరికొన్ని ఏనుగులను పలమనేరులో క్యాంప్లో ఉంచడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఈ 2 ఏనుగులే కాకుండా రానున్నటువంటి 8 ఏనుగులతో చిత్తూరు అదేవిధంగా మన్యం జిల్లాలో రైతాంగానికి ఒక శుభవార్త చెప్పినట్లే అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం నేను రామకుప్పం రేంజ్లో ఉన్న కుంకి ఏనుగుల క్యాంప్ వద్ద ఉన్నాను. ప్రస్తుతం ఓ కుంకి ఏనుగు పైన నేను కూర్చొని ఉన్నా. అసలు ఈ కుంకి ఏనుగు దినచర్య ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అటవీ ఏనుగులను తరిమి కొట్టేటువంటి ప్రయత్నం మావటి, దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఇస్తారు, అసలు మావటి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఏ విధంగా ఈ ఎలిఫెంట్ తీసుకుంటుంది, పూర్తి వివరాలను మావటితోనే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే సార్. ఏంటండి? నా పేరు సంపత్ సార్. సంపత్. ఇప్పుడు మనం ఉన్న ఈ కుంకి ఏనుగు పేరు వినాయక్ సార్. వినాయక్. అవును సార్. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దీనికి ట్రైనర్గా ఉన్నారు? మీకు 6 సంవత్సరాలు అయింది సార్. నేను వచ్చి 6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాల నుంచి మీరే ట్రైనింగ్? అవును సార్. అవును సార్. స్టార్టింగ్ మీ మాట వినేదా? స్టార్టింగ్లో ఒక 3 నెలలు మా మాట విందు సార్. మళ్ళీ దానిపైన మాకి ఒక అట్రాక్షన్ వస్తుంది, ఒక కలెక్షన్ వస్తుంది సార్ 3 నెలల తర్వాత. అంది వరకు మాకు కూడా అలవాటు లేదు సార్. ఇది ఏమంటే వేరే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఎవరు తొందరగా ఎవరు మావటి వస్తారు కూడా 3 నెలలు కావాలా మాకు కరెక్ట్గా. దాంతో మీతో ఒక కలెక్షన్ రావాలంటే 3 నెలలు కావాలా సార్. మా లాంగ్వేజ్కి కనెక్ట్ అవ్వాలి కదా సార్. అట్లా సార్ ఒక పరిచయం కావాలంటే 3 నెలలు కంపల్సరీ కావాలి సార్. ఇది సార్ ఇది నిద్ర అంటే ఒక 3 అవర్స్ మాత్రమే సార్ ఇది నిద్ర పోతుంది. నైట్ టైమ్స్లో సార్ 12 వరకు 2-3 గంటల వరకు నిద్రపోతుంది. మళ్ళీ తింటూనే ఉంటుంది సార్ 24 అవర్స్. అవును సార్. మార్నింగ్ లేపి పేడగీడ ఎత్తేసి మాకు అసిస్టెంట్ కూడా ఉంటుంది సార్. పేడగీడ వేసి బాగా బ్రష్ చేసి క్లీన్ చేసి మళ్ళీ ఒక 8కి అడవికి పోతాం సార్. అక్కడ పోయి 4:30-4కి మళ్ళీ వస్తాం సార్ క్యాంప్కి. అడవిలో ఇప్పుడు ఇక్కడ తెస్తాం సార్ ఫుడ్, దానికి ఆకు తెస్తాము. అది వచ్చి నైట్కి మాత్రమే. మార్నింగ్ పోతాం కదా సార్, అది అడవిలో పోయి దానికి ఏమి కావాలా ఫ్రీగా అది తినేసి వస్తుంది సార్. మామూలుగా ఏమేమి తింటుంటుంది? మామూలు ఆకు, మర్రి మాన్లు, మళ్ళీ రాగి మాన్లు, అట్లాది మాన్ను చెట్లు ఈ ఏం దొరుకుతుందో అది అన్నీ తినేస్తుంది సార్. దానికి
ఏం కావాలా ఫ్రీగా తినేస్తుంది సార్. అడవిలో ఏం దొరుకుతుంది దానికి తెలుసు కదా సార్ ఏం తినాలా, అది అన్నీ తినేస్తుంది సార్. సో అది తినే టైంలో మీరు దానిపైన ఉంటారా? లేదు సార్, వదిలేస్తారా? అడవిలో వదిలేసి ఒక 500 మీటర్లో అట్లా ఈనకలు ఉంటాం సార్. ఓకే. అవును సార్. సో మామూలుగా ఎంత ఫుడ్ తింటుంది అంటే కేజీస్ ప్రకారంగా చెప్పాలన్నా ఎట్లన్నా? ఒక 400 kgs మినిమం సార్. ఒక డే ఒక రోజుకి 400 కేజీలు 400 kg కంపల్సరీ కావాలి సార్. ఓకే. మామూలుగా సార్ అట్లా ఒక మామూలుగా ఆరోగ్యంగా తినాలంటే అడవిలో ఇక అన్నీ ఉన్నాయంటే ఒక 600 కావాలా సార్ కంపల్సరీ. అది ఇది మాది కదా, అట్లా 400. వాటర్ ఎన్ని లీటర్స్ తాగుతుంది? వాటర్ వచ్చే 100 లీటర్ పర్ డే. అవును సార్, 100 లీటర్ తాగుతుంది సార్. ఓకే. అవును సార్. సో ఇప్పుడు వీటిని యాక్చువల్గా అటవీ ఏనుగుల్ని తరిమి కొట్టడానికి కదా యూజ్ చేస్తూ ఉంటాం. అవును సార్. సో అవి వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటుంది ఇది? ఇది సార్ పైన మేము ఉంటాము, ఓకే. దానికి స్పెషల్గా సిగ్నల్ ఇస్తాం సార్. చూసుకోండి సార్, స్పెషల్గా ట్రైనింగ్ అదే కుంకి ట్రైనింగ్ అంటే అదే సార్. ఓకే. ఇది పట్టేసి దానికే ట్రైనింగ్ ఇస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు అడవి ఏనుగు అడవి ఏనుగు అంటే మామూలుగా డైరెక్ట్గా కొట్లాడుతుంది, దీనికి మేము సిగ్నల్ ఇస్తాం సార్. ఓకే. కాల్తో సిగ్నల్ ఇస్తాము, ఇట్లా కొట్టాలా, ఈ పక్క వస్తే ఈ పక్క పోవాలా, ఇట్లా ఈ ముందు వస్తే ఈ సైడ్లో పోయి కొట్టాలా, అట్లా ట్రైనింగ్ ఇస్తాం సార్. దాని పరిచి ఇది కుంకిగా బాగా కొట్లాడికి బాగా ట్రైనింగ్ ఉంది సార్. అట్లా అడవి ఏనుగుల్ని తరిమి కొట్టే టైంలో వీటి పైన ఉండి సిగ్నల్స్ ఇవ్వాలి మీరు. అవును సార్, పైనే ఉండాలి సార్. సో అవి ఒకవేళ అడవి ఏనుగులు మీ పైన మిమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు మేమే టార్గెట్ సార్. మా ఏనుగు ఉంటుంది కదా సార్, మేము మీద వస్తే ఇదే అది మెయింటైన్ చేస్తుంది, ఇదే కొడుతుంది అడవి ఏనుగు వస్తే. అట్లా సార్. ఇన్ కేస్ ఎక్కువ సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి, మీరు ఒకే ఏనుగు పైన ఉన్నారు, గుంపుగా వచ్చి ఒకసారి దాడి చేస్తే అప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఒక ఏనుగు చూస్తే మా ఏనుగుకి తెలిసిపోతుంది అది బలం ఉందా లేదా. అప్పుడు మా ఏనుగే ఒక ఇది సిగ్నల్ ఇస్తుంది సార్, అది బలం ఉంది, అది ఎక్కువ స్ట్రాంగ్ ఉంది అని ముందర పోతే మమ్మల్ని కొడుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒకటి అంటే ఈ 2 ఏనుగు తీసుకుపోతాము అడవిలో, క్యాప్చర్ పోతాం కదా సార్. అప్పుడు అంటే సార్ అప్పుడు కంపల్సరీ 4-5 ఎలిఫెంట్ కావాలా. చిన్న ఎలిఫెంట్ అంటే 2 చాలు సార్, పెద్దది అంటే 4-5 ఎలిఫెంట్ కంపల్సరీ కావాలి సార్. 2 ఎలిఫెంట్ ఈ 2 పోతే చాలా కష్టం సార్. ఆ టైంలో ఏం కూడా జరగచ్చు సార్. మీకు కూడా ప్రాణహాని ఉండొచ్చు. మాకి ప్రాణం మీద భయం ఉంది సార్, ఆశ అట్లా ఏం లేదు సార్. ప్రాణం మీద ఆశ అన్నది ఏం లేదు సార్. అట్లా సార్ భయం ఉంది సార్, ఎవరికంటే భయం ఉంటుంది. ప్రాణం మీద బతకదానికి ఆశ ఏం లేదు సార్. ఏమి దానిపైన ఎవరు డ్యూటీ చేస్తారో అదే వదిలేసి చేయాలి సార్. మా ప్రాణ త్యాగం చేసి చేయాలి సార్. ఎందుకంటే అడవిలో ఏమేమో వస్తుందో మాకే తెలియదు. ఇది మా ఏనుగింత పెద్ద ఏనుగు వస్తే కూడా మా ప్రాణం పోతుంది సార్. పెద్ద ఎలిఫెంట్ భయపడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? నా ప్రాణం పోయిందిరా దేవుడా ఈ రోజు. ఒక చిన్న ఎలిఫెంట్ కూడా చూసి భయం పట్టాను సార్ నేను. ఎందుకంటే అడవిలో మాకు అది పెద్దదా చిన్నదా ఏం కనపడలేదు సార్. వచ్చేప్పుడు పెద్దది ఏమో ఆగిపోతుందో ఏమో భయం సార్, అట్లా ఉంటుంది సార్. చూస్తే చిన్న చిన్న ఎలిఫెంట్ ఫేస్ అయింది, పెద్దది ఇది వరకు ఫేస్ లేదు సార్, ముందు రాలేదు. నైట్ టైమ్స్ లో కూడా చేస్తుంటారా? నైట్ ఏ టైంలో 24 hours సార్, ఏ టైంలో ఇస్తారో ఆ టైంలో పోవాలా సార్. అడవి అనేది వస్తుందంటే ఏ టైంలో కూడా 24 hours డ్యూటీ సార్ మాది. పోవాలా, ఏనుగు తీసుకుపోవాలా, తొరమాలా, క్యాప్చర్ చేయాలంటే క్యాప్చర్ చేయాలా సార్. ఎక్కువ గాయపడ్డావా నువ్వు ఎప్పుడైనా? అవును, కింద 3-4 సార్లు కింద పడిపోయినాను. అట్లా ఎలిఫెంట్ ముందు ఫైట్ చేసి కాదు సార్, పైన పోతాను కదా సార్, అప్పుడే కొన్ని టైంలో మిస్ చేసి కింద పడిపోయినాను. అట్లా చాలా ఉంది సార్. ఎలిఫెంట్ అట్లా పడిపోతే మా ప్రాణాన్ని పోతుంది సార్. ఫైట్ జరగకపోతుంది, మా ఎలిఫెంటే మన తొక్కేస్తుంది అట్లా సార్. ఈ ఎలిఫెంట్లకు కూడా గాయాల పాలవుతుంది. ఎక్కువ టైం ఆయింది సార్. అట్లా ఏ ప్లేసెస్ లో అవుతుంది ఎక్కువ? ముందురే సార్, ఈ దంతం సైడ్ లో ముందరే ఎక్కువ ఫైట్ జరగబోదు, అట్లే గాయం ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఈ సైడ్లు కూడా అవుతుంది. సైడ్లో అంతా ఏం లేదు సార్, ముందరే ఎక్కువ అంటే ముందరే ఫేస్ చేస్తుంది కదా సార్, అప్పుడు ఆ దంతం తగిలేసి అవుతుంది సార్. సో దీనికి కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం బాగా లేకుండా వస్తుంది. సో దాన్ని ఎట్లా కనుక్కుంటారు? ఇది సార్ ఇప్పుడు మామూలుగా అడిగికి పోతాము, డైలీ వస్తాం ఇక్కడ, అప్పుడు సంగటి ముద్దే అదో పెడతాం కదా సార్, అప్పుడు తింటుంది. ఈ రోజు 10-15 తింటుంటే ఆ రోజు ఒక 6-7 తింటుంది. అప్పుడు ఒక డౌట్ వస్తుంది, మళ్ళీ స్పీడ్గా పోతుంది. మామూలుగా పోతాం కదా సార్, అప్పుడు దాంతో స్పీడ్ మాకు తెలుస్తుంది.
ఆ రోజు కొంచెం మెల్లగా పోతుంది. ఇక అడవిలో వదిలేస్తే ఎక్కడ వదిలేస్తామో అక్కడే ఉంటుంది, ఎక్కువ వాకింగ్ లేదు. అప్పుడు ఏమో బాగలేదని మా సార్ వారికి చెప్తాము, డాక్టర్కి చెప్పేసి ఏం కావాలో చూసుకుంటారు సార్. సో ఎట్లుంది అటాచ్మెంట్? దాదాపు నీకు 6 years అంటున్నావు. ఇది సార్ మా జొత్తలో ఒక నెంబర్ సార్, మా ఫ్యామిలీ నెంబర్. అట్లా చూసుకుంటాం సార్. అట్లయినా సార్ ఫీలింగ్. ఎక్కడ పోతే ఆ ఊరికి పోతే కూడా ఎక్కువ రోజు ఉండలేదు, దీనిపైన ఏం చేస్తుందో అట్లా ఒక ఫీలింగ్ సార్. అన్ని ఫ్యామిలీ అన్నీ వదిలేసి దానికోసమే ఉంటామంటే ఇది ఒక ఫ్యామిలీ కంటే ఎక్కువ సార్. ఇది ఒక దేవుడు లాగా సార్. అవును సార్. సో చూసాం కదా, వినాయక్ అనే పేరు గల ఈ కుంకి ఏనుగుతో మావటికి ఉండేటువంటి, అంటే ట్రైనర్కి ఉండేటువంటి అనుబంధాన్ని కూడా తనని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తూ, ఒక కుటుంబ సభ్యుడు అనుకొని నేను తనతో ఈ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తూ కొనసాగిస్తున్నాను తన జీవితాన్ని. తనకి ప్రాణాలపైన ఏమాత్రం ఆశ లేదు. ఖచ్చితంగా అడవి ఏనుగుల్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో అనేక మార్లు తాను గాయపడ్డాను, తన ఏనుగు గాయపడింది. అయితే అడవి ఏనుగుల్ని ఖచ్చితంగా తిరిగి కొట్టే వెనుదిరిగాను తప్ప ఏనాడు భయంతో వెనుదిరిగినటువంటి చరిత్ర లేదని చెప్తున్నాడు. సో మొత్తం మీద ఇలాంటి కుంకి ఏనుగులకి ట్రైనింగ్ ఇచ్చే వీళ్ళు కూడా ఇంకా రావాలని చెప్పి మనం కోరుకుందాం. సో రానున్నటువంటి 8 కుంకి ఏనుగులతో కలిపి 10 ఏనుగులు చిత్తూరు జిల్లా మన్యం ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి శుభవార్త తెలపడానికి, అడవి ఏనుగుల నుంచి పూర్తి స్థాయిలో సంరక్షించడానికి సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు అడుగులు వేయడమే కాకుండా 12వ తారీఖున వాటికి ఎంఓకి కూడా శ్రీకారం చేసినటువంటి పరిస్థితి. ఇది కుంకి ఏనుగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కథనం ఫర్ ఆర్టీవీ వ్యూవర్స్. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, నంద్యాల ఎలిఫెంట్ క్యాంప్.